'బేబీ' సినిమాతో రెండో జాతీయ అవార్డు అందుకున్న సాయి రాజేష్ గారు మనతో పాటున్నారు. ఆయన ఇప్పటికే ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు అందుకున్నారు. ఇప్పుడు 'బేబీకి' అవార్డు అందుకోబోతున్నారు. ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు రెండో నేషనల్ అవార్డు అందుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఏంటి సార్? చాలా సంతోషంగా ఉంది సార్. స్క్రీన్ ప్లేకి రావడం అనేది పెద్ద అచీవ్‌మెంట్ నా కెరియర్‌కి. ఒక అంటే ఇక్కడ మీరు ఇందాక మాట్లాడుతూ స్క్రీన్ ప్లే నేను అసలు సెట్‌లో రాసుకునేవాడిని. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దాని మీదే రాస్తూ ఉండేవాడిని. అంత చెక్కుతూ ఉండేవాడిని అన్నారు. అంత ఎఫర్ట్ పెట్టడం వల్లే అవార్డు వచ్చిందనుకోవచ్చు. సెట్‌లో రాసుకునేవాడిని కాదు సార్. అంటే నేనేంటంటే రేపు షూటింగ్ అంటే ఈరోజు పొద్దున్న ఒక వెర్షన్ పంపించేవాడిని. మధ్యాహ్నం ఒకటి పంపించేవాడిని. నా ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఎందుకు చూడాలి జనం? దీంట్లో ఏముంది? ఈ టెన్షన్ వచ్చేదంట. లాస్ట్ మినిట్ చదివే స్టూడెంట్ ఉంటాడు చూడాలిగా. మళ్ళీ నైట్ ఇంటికెళ్ళాక ఒకటి రాసేవాడిని. పొద్దున్న నిద్ర లేవగానే రాసేవాడిని. క్యారవాన్‌లో కూర్చొని ఒకటి రాసేవాడిని. అంటే అదే వెర్షన్‌ని మళ్ళీ మళ్ళీ రీరైట్ చేసేవాడిని. డెఫినెట్‌లీ అది నాకు ఫస్ట్ నుంచి హెల్ప్ అవుతోంది. అలా రాయడం కరెక్టా కాదా నాకు తెలియదు కానీ నా వర్కింగ్ స్టైల్ అదే. అండ్ నిజంగా అప్పుడు అనుభవించిన పెయిన్‌కి ఈరోజు అవార్డ్ రావడం హ్యాపీ సార్. అంటే మీరు చేసిన ఆ వర్కింగ్ స్టైల్ వల్లే, ఆ ఎఫర్ట్ వల్లే ఇప్పుడు జాతీయ అవార్డు రాబోతుంది. అలాగే ఈ వర్కింగ్ స్టైల్‌ని ఫ్యూచర్ అన్ని సినిమాల్లోకి కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అది తప్పు సార్ యాక్చువల్లీ. అంటే నేను ఏదైతే వర్కింగ్ స్టైల్ నేను ఫాలో అవుతున్నానో అది రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అది దానివల్ల నాకు ఎస్‌కేఎన్ ఫ్రెండ్ అవ్వటం వల్ల అది నాకు వర్కౌట్ అయింది కానీ యూజువల్లీ ప్రొడ్యూసర్ మారితే ఇబ్బంది. ఒక ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. దానిలో చిన్న చేంజెస్ జరగాలి కానీ ఇలా నువ్వు రాసుకుంటూ వెళ్తే అందరికీ అన్నిసార్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి లాంటి యాక్టర్స్ మనకు దొరకరు. ప్రొడ్యూసర్ సహకరించరు. టీమ్‌కి చాలా చిరాకుగా ఉంటది. సో అది అది రాంగ్ థింగ్. బట్ నాకేంటంటే ఆ ప్రెషర్ వల్ల నేను మళ్ళీ రాస్తుంటానండి. అంటే ఈ సినిమాకి సంబంధించి జాతీయ అవార్డు ప్రకటించేటప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక జ్యూరీ మెంబర్స్ కూడా చెప్పారు. ఎందుకు ఇవ్వాల్సొచ్చింది ఈ సినిమాకి అని ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఉండేలాగా మీ సినిమాల్లో రాసుకునే స్టోరీస్‌ని గానీ, వాటిలో ఉండే క్యారెక్టర్స్ గానీ ముందే ఆలోచించుకుంటారా ఏంటి? ముందే అంటే నేను గ్రే క్యారెక్టర్స్‌ని ఇష్టపడుతుంటాను యాక్చువల్లీ. సో, నేషనల్ అవార్డ్ రాసేటప్పుడు కూడా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. బాలచందర్ గారు గానీ, బాలు మహేంద్ర గానీ, భారతీరాజా గారు కానీ ఏదైతే స్టైల్ ఫాలో అయ్యారో అదే నేను రాయటానికి ఇష్టపడతాను. మేబీ నాకు కలర్ ఫోటోకి అదే అడ్వాంటేజ్ అయింది. బేబీకి అదే అడ్వాంటేజ్ అయింది. ఈ అవార్డ్‌ని ఎవరికి అంకితం ఇవ్వబోతున్నారు? ఇంకా ఆలోచించలేదు నేను ఎవరికి అంకితం ఇవ్వాలనేది. ఎందుకంటే కలర్ ఫోటో వచ్చినప్పుడు మా నాన్నగారు అప్పుడే చనిపోయారు. ఆ టైంలో ఆయనకి ఇద్దాం అనుకున్నాను. మేబీ ఇది మా అమ్మకి అంకితం ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు రాబోతుంది. ఆయనకి బర్త్‌డే విషెస్ చెప్తారా? ఎలా మీ స్టైల్‌లో చెప్పండి. ఆయన ఏజ్ మెన్షన్ చేయడానికి నేను ఇష్టపడను. మా హార్ట్స్‌లో ఎప్పుడు ఆయన ఫరెవర్ 30, 35 ఆ బాస్ ఇలానే మా అందరినీ ఎప్పటికీ అంతే సంతోషంగా ఉంచుతారు. ఆయన సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫైనల్ క్వెషన్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు సినిమా చేసే అవకాశం ఉందా? ఏదైనా స్టోరీ రాసుకున్నారా ఆయన కోసం? సార్ స్టోరీ ఆబ్వియస్లీ అంటే మన లైఫ్ టైం డ్రీమ్ కదా సార్. అంటే ఆయనతో చేయటం అనేది. బట్ అసలు ఆయన డైరెక్ట్ చేసే అంత కంట్రోల్ నాలో ఉందా? మరి డైరెక్షన్ అంటేనే సెట్ కంట్రోల్ చేయటము, ఒక అన్ని క్రాఫ్ట్‌లని తీసుకోవటం. అసలు ఆయన్ని కలిసినప్పుడే నాకు ఓ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. అలాంటి మనిషిని నేను డైరెక్ట్ చేయగలనా? అంత పెద్ద నా ఆరాధ్య దైవాన్ని అనేది తెలియదు నాకు కూడా. డైరెక్టర్స్ హీరో కదా! డైరెక్టర్స్ హీరోనే బట్ నాకు ఆయన ఎక్కడో ఉన్నారు కదా యాక్చువల్లీ. సో నేను అందుకే నాకు ఇప్పుడు శ్రీకాంత్ వడేలా, అనిల్ రావిపూడిని వీళ్ళే, బాబీ గారిని ఇలా అడుగుతుంటారు. ఇది ఫ్యాన్గా ఉన్న మూమెంట్స్ ఇప్పుడు డైరెక్టర్గా అయినప్పుడు ఆయన అసలు ఎలా ఆయన్ని చేస్తారనేది మేబీ తెలీదు. ఏదో ఒక రోజున పెద్ద సక్సెస్ వచ్చిన రోజున ఆయన్ని కలిసి నాకు అది చెప్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. చిరంజీవి గారితో మీరు సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.